హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మూన్ డివైన్ టారో. టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ అండ్ వాళ్ళ లవ్ మెసేజెస్. ఇప్పుడు మీ పర్సన్ మీకు పంపించే లవ్ మెసేజెస్ ఏంటి, వాళ్ళ డీప్ ఫీలింగ్స్ ఏంటి, మీ మీద వాళ్ళకి మనసులో ఉన్న ఫీలింగ్స్, లవ్ ఫీలింగ్స్ ఏంటి చూద్దామండి. ఇది లవ్ రీడింగ్, సో ఇది అందరికీ వర్తిస్తుంది. మేల్, ఫీమేల్, మ్యారీడ్, లవర్, సీక్రెట్ క్రష్ ఉన్నా కూడా, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న, సపరేషన్లో, నో కాంటాక్ట్లో ఉన్న, బ్లాక్ చేసుకున్న, సైలెంట్ ట్రీట్మెంట్ ఇచ్చుకుంటున్నా కూడా, సో మీ పర్సన్ నేమ్ని 3 times అనుకొని వీడియో చూడండి. యూనివర్స్, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ లవ్ మెసేజెస్ ఏంటి, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ పంపించే లవ్ మెసేజెస్. యూ నాట్ ఓన్లీ బ్రోక్ మై ట్రస్ట్ బట్ ఆల్సో మీ. ఇక్కడ మీ పర్సన్ అంటున్నారు, నా నమ్మకాన్నే కాదు నన్ను కూడా బాధ పెట్టావని. ఇక్కడ మీరు మీ పర్సన్ని ఈ డైలాగ్ మీరు అనుండొచ్చు, నువ్వు నా నమ్మకాన్నే కాదు నన్ను కూడా బాధ పెట్టావని. ఇక్కడ మీ పర్సన్ మీద నమ్మకం పెట్టుకున్నారు మీరు, మీ పర్సన్ కూడా మీ మీద నమ్మకం పెట్టుకొని ఉండొచ్చు. కానీ ఈ నమ్మకాన్ని ఒకళ్ళు ఏం చేశారంటే డీప్గా హర్ట్ అయ్యారు. అంటే మీరు ఏదో నమ్మకం పెట్టుకుంటే ఆ నమ్మకాన్ని ఒకరు స్పాయిల్ చేశారు, ఆ నమ్మకాన్ని బ్రేక్ చేసేశారు, ఆ నమ్మకాన్నే కాదు ఆ మనిషిని కూడా బాధ పెట్టారు. సో ఈ డైలాగ్ మీ పర్సన్తో మీరైనా అని ఉండాలి, మీ పర్సన్ మీ నుంచి అయినా ఫీల్ అయి ఉండాలి, నువ్వు నా నమ్మకాన్నే కాదు నన్ను కూడా బ్రేక్ చేసావు, బాధ పెట్టావని. ఇంకోటి, యువర్ ఫ్రెండ్స్ ఆర్ జెలస్ విత్ అవర్ రిలేషన్ బిహేవియర్. అంటే ఇక్కడ మీ రిలేషన్ని చూసి కుళ్ళుకునే వాళ్ళు, మిమ్మల్ని విడగొట్టే వాళ్ళు కూడా కొంతమంది ఉండి ఉండొచ్చు. అంటే మీకు మీ పర్సన్కి మధ్య ఫ్యామిలీ కానీ, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కానీ ఉండి ఉండొచ్చు. సో మూడో వ్యక్తుల వల్ల, మూడో విషయాల వల్ల, మూడో వ్యక్తుల ప్రభావం, ఇన్ఫ్లుయెన్స్ వల్ల మీ పర్సన్ మీద మూడో వ్యక్తుల ప్రభావం, ఇన్ఫ్లుయెన్స్ పడి మీ మధ్య డిఫరెన్సెస్ వచ్చి ఉండొచ్చు. సో మూడో వ్యక్తుల ప్రభావం అనేది కనిపిస్తుంది. మూడో వ్యక్తుల వల్ల, మూడో విషయాల వల్ల మీరు గొడవ పడటం, మీ పర్సన్కి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మీతో కొంచెం ఫైట్స్ కానీ, ఆర్గ్యుమెంట్స్ కానీ రావడం. ఐ ఆమ్ ఎడిక్టెడ్ టు యూ, కాంట్ స్టాప్ మిస్సింగ్ అండ్ లవింగ్. ఇక్కడ మిమ్మల్ని మిస్ అవ్వడం కానీ, మిమ్మల్ని లవ్ చేయడం కానీ మీ పర్సన్ ఇంకా ఆపలేకపోతున్నారు. ఎందుకంటే మీరు ఇంకా వాళ్ళకి గుర్తొస్తున్నారు, మిమ్మల్ని ఇంకా మిస్ అవుతూనే ఉన్నారు. అది మాత్రం వాళ్ళు ఆపలేకపోతున్నారు. వాళ్ళకి మీ మీద ఏదైతే ఉందో ఆ ఇష్టాన్ని ఆపలేకపోతున్నారు. వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారు, అది కూడా ఆపలేకపోతున్నారు. అంటే వాళ్ళు ఎంత హడావుల్లో ఉన్నా, ఏం వర్క్లో ఉన్నా, వాళ్ళు ఏం చేస్తున్నా, వాళ్ళకి అన్నీ ఉన్నా కూడా వితౌట్ మీరు లేకపోవడం వల్ల వాళ్ళకి మిస్సింగ్ ఎనర్జీ కనిపిస్తుంది. మీరు లేని లోటు అయితే వాళ్ళకి కనిపిస్తుంది క్లియర్గా. ఇక్కడ ఏంటి అంటే మైండ్ గేమ్ ఆడుతున్నట్టుగా కనిపిస్తుంది. అంటే ఒకళ్ళు ఇగ్నోర్ చేస్తూ మీ పర్సన్ ఏమనుకుంటారంటే మైండ్ గేమ్ ఆడతాం అనమాట, వాళ్ళే వస్తారులే అని. వాళ్ళకి రావాలని అనిపించినా కానీ ముందే రాకుండా అలా టైం తీసుకుంటూ ఉంటారు. మైండ్ గేమ్ అనమాట. అంటే మీరు ఎక్కడికి వెళ్ళరులే అనేసి మైండ్ గేమ్ ఆడుతూ ఉంటారు. మీరు ఎక్కడికి వెళ్ళరనే భయం వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళకి నచ్చినప్పుడు వాళ్ళు వచ్చినా మీరు యాక్సెప్ట్ చేస్తారు కదా. ఈలోపు వాళ్ళకి రావాలనుకున్నప్పుడు వస్తారు. బట్ ఆ వచ్చేది కూడా కొంతమంది చెప్పరు, పలానప్పుడు నేను వస్తానని కూడా చెప్పరు. ఎందుకంటే మైండ్ గేమ్ ఆడుతూ ఉంటారు. ఈలోపు మిమ్మల్ని బాధ పెట్టడం, ఈలోపు మీరు వాళ్ళ గురించి ఓవర్ థింక్ చేయాలి, ఈలోపు వాళ్ళ గురించి మీరు ఓవర్గా వాళ్ళ గురించి మీరు చేసి చేయాలి, వాళ్ళ విషయంలో మీరు అల్లాడిపోవాలి. ఇలా టీస్ చేస్తూ ఇలా ఏంటంటే మైండ్ గేమ్ ఆడతారనమాట. వాళ్ళు ఎలాగైనా సరే మిమ్మల్ని వాళ్ళ దగ్గరికి రప్పించుకొని, బెతంలాడించుకొని ఈ రకంగా మైండ్ గేమ్ అనేది ఆడుతూ ఉంటారు. ఎందుకు అంటే మీరు ఎటు వెళ్ళిపోరని వాళ్ళు తెలుసు, వస్తారని తెలుసు, వాళ్ళు ఒప్పుకుంటారని కూడా తెలుసు. కాకపోతే ముందే చెప్పకుండా ఇలా మైండ్ గేమ్ ఆడి కొన్నాళ్ళు మిమ్మల్ని వాళ్ళ చుట్టూ తిప్పించుకోవటం కానీ ఇలా కూడా చేయొచ్చు. ఐ లవ్ యువర్ వాయిస్, ఐ కాంట్ టాక్ విత్ యూ డే అండ్ నైట్. సో మీ వాయిస్ బాగుంటుంది అని మీ పర్సన్ మీకు కాంప్లిమెంట్ ఇచ్చి ఉండొచ్చు, లేదా మీరు ఇచ్చి ఉండొచ్చు. వాయిస్ నచ్చుంటుంది ఒకరికొకరు ఎవరికైనా కానీ. అండ్ ఇంకోటి, మీ వాయిస్ వినాలని కూడా అనిపిస్తూ ఉండొచ్చు. మీరు గుర్తొస్తున్నారు మీ పర్సన్కి. యువర్ క్యూట్ స్మైల్ అట్రాక్షన్. సో మీ స్మైల్ కూడా బాగుంటుంది వాళ్ళకి, మీ స్మైల్, మీ వాయిస్ నచ్చుతుందని కాంప్లిమెంట్స్ మీ పర్సన్ మీకు ఇచ్చి ఉండొచ్చు. ఇక్కడ ఏంటి అంటే టోటల్గా మీ వాయిస్ బాగుంటుంది, మీ స్మైల్ బాగుంటుంది, అలాగే మీతో ఉన్న వాళ్ళ కనెక్షన్ బాగుంటుంది, అలాగే మిమ్మల్ని మిస్ అవుతున్నారు. సో ఇది అంటే ఈ లవ్ అనేది వాళ్ళు వదులుకోలేకపోతున్నారు, మీ ప్లేస్ని వాళ్ళు తీసేసుకోలేకపోతున్నారు. మీరు వాళ్ళకి ఫేవరెట్ పర్సన్, వాళ్ళ మనసులో మీకున్న స్థానాన్ని తీయలేరు. అలాగే మిమ్మల్ని మీ గురించి ఆలోచించకుండా వాళ్ళు ఆపుకోలేరు, వాళ్ళ ఆలోచనని ఆపుకోలేరు.
సో మీ స్మైల్ అనేది వాళ్ళకి గుర్తొస్తుందని ఇది సెకండ్ టైం వచ్చింది. మీరు వాళ్ళకి బాగా గుర్తొస్తున్నారండి. ఐ ఆమ్ ద హ్యాపీయెస్ట్ మీ వెన్ ఐ ఆమ్ విత్, అంటే మీ పర్సన్ మీతో ఉంటే ఇక్కడ బాగుంటారు, హ్యాపీగా ఉంటారు, అంటే మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఇక్కడ. ఇఫ్ యూ ట్రూలీ లవ్ మీ యూ విల్ వెయిట్ ఫర్ మీ, ఐ విల్ బీ బ్యాక్, వెరీ గుడ్. అంటే ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్ అంటున్నారు, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే నువ్వు నా కోసం వెయిట్ చేయి, నేను వస్తాను అంటున్నారు. బట్ ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే ఎస్ ఐ ఆమ్ సెల్ఫిష్, ఐ కాంట్ టాలరేట్ యువర్ అప్సెట్స్. మిమ్మల్ని తలుచుకోకుండా మీ పర్సన్ లేరు, అలాగే వెయిట్ చెయ్యి, నేను వస్తాను అంటున్నారు. ఓకేనా? సో వెయిట్ అయితే చెయ్యండి. మీరు ఎటు మీ పర్సన్ని మీరు కూడా మర్చిపోలేకపోతున్నారు కాబట్టి కొంత వెయిట్ చేయండి, మీ పర్సన్ వచ్చే ఛాన్సెస్లు ఉంటాయి. ఎందుకంటే మీ పర్సన్ మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు కాబట్టి వెయిట్ చేయి, నేను వస్తాను, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే. అంటే కొంచెం ఓపిక పట్టండి, కొంచెం పేషెన్స్తో ఉండండి. ఇక్కడ ఏంటి అంటే ప్రేమ ఉంది కానీ వాళ్ళు సరైన టైంలో సరిగ్గా ప్రేమని చూపించరు. వాళ్ళకి ప్రేమ ఉంటుంది, వాళ్ళు చూపించక ఇక్కడ బ్రేక్లు అవ్వడానికి కారణం మనసులు నమ్మకాలు పోగొట్టుకోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఆ ప్రేమకి, వాళ్ళకి ప్రేమ ఉంటుంది కానీ ఆ ప్రేమని వాళ్ళు క్లియర్గా చూపించరు. ఇక్కడికి వచ్చిన ప్రాబ్లం అంతా అంతే. అదేదో వాళ్ళ ప్రేమని వాళ్ళు క్లియర్గా చూపిస్తే, మాటల ద్వారానో చేష్టల ద్వారానో చూపిస్తే ఆ ప్రేమ అనేది మీకు అర్థమవుతుంది. సగం ఏంటంటే ఎక్కడ బ్రేక్ అవుతుంది అంటే ఆ ప్రేమను అనేది వాళ్ళు చూపించకపోవడం వల్ల. సో మీ రిలేషన్ బాగుంది. ఇక్కడ మ్యారీడ్ వాళ్ళు అయితే కనుక మీకు మీ పర్సన్కి మధ్య ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్, థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ వల్ల గొడవలు జరుగుతున్నాయి. సో వాళ్ళే మీ మధ్యలో మూడో వ్యక్తుల వల్ల, మూడో విషయాల వల్ల మీ పర్సన్కి మీకు బ్రేక్ డౌన్ రావడం, గొడవలు పట్టడం. అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న సేమ్ అదే జరుగుతుంది. అలాగే మ్యారేజ్ కమిట్మెంట్ చూస్తున్న వాళ్ళకి మ్యారేజ్ చేసుకోవాలనుంది, బట్ కమిట్మెంట్ ఇవ్వడానికి పేరెంట్స్ అయితే ఒప్పుకోవట్లేదు, ఫ్యామిలీ అయితే అడ్డుగా ఉంది. ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్కి మీరు చాలా కేరింగ్ పర్సన్, లవింగ్ పర్సన్ లాగా కనిపిస్తారు. చాలా రొమాంటిక్ ఫీలింగ్స్ కూడా మీ మీద ఉన్నాయి. కాబట్టి మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. మీతో ఉన్న రొమాన్స్ని, మీతో ఉన్న రొమాంటిక్ ఆలోచనలని, మీ మీద ఉన్న మీరు చూపించే కేరింగ్ని వాళ్ళకి గుర్తొస్తూనే ఉంది, మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. సో ఈ పర్సన్కి ఎందుకు మైండ్ గేమ్ అంటే మీరు ఎలాగైనా ఈ పర్సన్ లైఫ్లోకి వస్తారు, మీరు ఎలా అయినా కలుస్తారు అనే నమ్మకం ఉంది ఈ పర్సన్కి, అందుకే మైండ్ గేమ్ ఆడతారు. ఈ పర్సన్కి ఏంటి అంటే మీరు ఎక్కడికి వెళ్ళరు, వాళ్ళతో ఒక అటాచ్మెంట్ ఉంది, వాళ్ళతో ఒక కనెక్షన్ ఉంది. సో మీరు ఎక్కడికి వెళ్ళరు, మళ్ళీ వస్తారనేది ఉంది కాబట్టి కొంచెం ఏడిపిస్తూ ఉంటారండి, మైండ్ గేమ్ ఆడుతూ ఉంటారు. సో వీళ్ళైతే మీ వాయిస్ని వినాలి, అంటే మీ వాయిస్ గుర్తొస్తుంది వాళ్ళకి, మీతో కలిసి ఇంకా వర్క్ చేయాలనుంది, అంటే కంటిన్యూ చేయాలనుంది. ఇక్కడ ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు కూడా కనిపిస్తున్నారు, రిలేటివ్స్ కూడా అయ్యుండొచ్చు. మీరు మీ పర్సన్ రిలేటివ్స్ అయ్యుండొచ్చు, ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు అయ్యుండొచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు, మ్యారేజ్ కమిట్మెంట్ బిల్డ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు, లవర్స్. ఓకే, టోటల్గా రిలేషన్ని కంటిన్యూ చేయాలి అనే ఇంటెన్షన్ ఉంది. ఇక్కడ మీరు మీ పర్సన్ కలవడానికి మూడో వ్యక్తుల హెల్ప్ కూడా తీసుకున్నట్టుగా కొంతమంది కనిపిస్తుంది. సో ఇక్కడ ఏంటి అంటే మిస్అండర్స్టాండింగ్స్, కొంతమంది ఇన్వాల్వ్మెంట్ వల్ల ప్రాబ్లమ్స్ వచ్చాయి కానీ మీ మీద అట్రాక్షన్ మాత్రం మీ పర్సన్కి ఏం తగ్గలేదు. జస్ట్ మిస్అండర్స్టాండింగ్లు వాటి వల్ల మాత్రమే ప్రాబ్లం ఏదైనా వస్తుందేమో అన్న దానివల్లే దూరంగా ఉన్నారు. బట్ మీ మీద అట్రాక్షన్ కానీ మీ మీద ప్రేమ కానీ ఏమీ తగ్గలేదు. ప్రేమ మిమ్మల్ని స్టార్టింగ్లో మీ పర్సన్ చూసినప్పుడు ఎంతైతే ప్రేమ ఉందో అలాగే అదే అట్రాక్షన్ ఉంది, అంతే ప్రేమ ఉంది. వాళ్ళలో మార్పు వస్తుందండి. అంటే మీ మీద ఉన్న ఏదైనా కోపం ఉన్నా అవన్నీ కూడా పోయి ఇంకా ప్రేమ అనేది బయటకు వస్తుంది. సో ఈ పర్సన్ కన్ఫ్యూజన్లో ఉన్నారు, మిమ్మల్ని మర్చిపోలేను అని వాళ్ళకి అర్థమైపోయింది. ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళ మనసులోనే పెట్టుకున్నారు, ఏమీ చెప్పట్లేదు, బట్ వాళ్ళు మనసులోనే పెట్టుకున్నారు. వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ కూడా సైలెంట్గా ఉన్నారు. సో మీతో ఉంటే సంతోషం, మీరుంటే సంతోషం, ఇవన్నీ చెప్తున్నారు కదా, కానీ వాళ్ళు ఇవన్నీ చెప్పకుండా మనసులోనే పెట్టుకున్నారనమాట. చాలా కంట్రోల్ చేసుకుంటున్నారు. ఇక్కడ మీరు ఏమంటున్నారంటే పేషెన్స్ అంట చెయ్యండి, అంటే పేషెన్స్గా అంట ఉండండి, ఓపికతో ఉండండి, వీళ్ళు వచ్చేస్తారు. ఓకేనా, ఓపికతో ఉండండి. 7 ఆఫ్ పెంటికల్ రిలేషన్ కంటిన్యూషన్ అవుతుంది, బ్యాలెన్స్ చేసుకోవాలి, మీరు పేషెన్స్గా ఉండాలి, మీ రిలేషన్ బాగుంటుంది, పేషెన్స్గా ఉండాలి. ఇక్కడ 30 ఎబో, 40 ఎబో, 50 ఎబో ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారు, అంటే ఎంగేజ్ వాళ్ళు కూడా ఉన్నారు, నేను చెప్పిన కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారు. సో మీ ఫీలింగ్స్ చూద్దాము. యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి
లవర్స్ కార్డ్, మీరు మీ పర్సన్కి ఫిజికల్ కనెక్షన్ అయితే ఉంది. ఇక్కడ చాలా మందికి ఫిజికల్ కనెక్షన్ ఉంది, స్ట్రాంగ్గా ఉంది. ఒకరి మీద ఒకరికి చాలా అట్రాక్షన్ ఉంది, ఇష్టం ఉంది, ఫీలింగ్స్ ఉన్నాయి, కనెక్షన్ ఉంది, మర్చిపోలేకపోతున్నారు. చాలా ఇష్టం మీకు మీ పర్సన్ అంటే. అండ్ ఇక్కడ మీ ఫీలింగ్స్ చెప్పుకోలేని వాళ్ళైతే, క్రష్ ఫీలింగ్ లాగా చెప్పుకోలేని వాళ్ళైతే, ఆ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి కానీ చెప్పుకోలేదు. అండ్ మ్యాక్సిమం చెప్పుకున్న వాళ్ళు కనెక్షన్లో ఉన్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళైతే కనుక ఎక్కువగా ఫీలింగ్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. మీ పర్సన్ మీద మీకు కనెక్షన్ ఉంది. మీ పర్సన్తో ఏంటి అంటే హ్యాపీగా ఉండాలి, సంతోషంగా గడపాలనేది ట్రై చేస్తున్నారు అనమాట. అంటే ఫ్యూచర్ని చూస్తున్నారు. మిస్అండర్స్టాండింగ్ కనిపిస్తున్నాయి, బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. ఈ పర్సన్ని చాలా స్పై చేస్తున్నారండి, చాలా ప్రేమ ఉంది ఈ పర్సన్ అంటే మీకు. ఇక్కడ రిలేషన్లో ఉన్న వాళ్ళు ఒకళ్ళు మ్యారీడ్, ఒకళ్ళు అన్మ్యారీడ్ వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు. అండ్ కొంతమంది ఇద్దరు మ్యారీడ్, కొంతమంది ఒకరు మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్. అండ్ ఇక్కడ ప్రేమ అయితే చాలా ఉంది, మిస్ అవుతున్నారు కానీ స్టక్లో ఉన్నారు. మీరు కూడా ఆగిపోయారు, చాలా పేషెన్స్తో ఉన్నారు, ఆలోచిస్తున్నారు ఏం స్టెప్ తీసుకోవాలి, ఏం చేయాలని. ఫీలింగ్స్ని బ్యాలెన్స్గా పెట్టుకుంటున్నారు. మీ హ్యాపీనెస్ అంతా మీ పర్సన్లోనే ఉంది. చాలా ఇష్టం మీకు మీ పర్సన్ అంటే, చాలా చాలా ఇష్టం. చాలా ఫాస్ట్గా మీ పర్సన్ నుంచి మీకు కమ్యూనికేషన్ వస్తే బాగుండు, చాలా ఫాస్ట్గా అని ఉంది. మీ పర్సన్ ప్రేమ తిరిగి మీకు చూడాలనిపిస్తుంది. సో వాళ్ళు అన్బ్లాక్ చేయకపోతే కనుక అన్బ్లాక్ చేయాలని చూస్తున్నారు. ఇక్కడ ఏజ్లో మీ పర్సన్ మీకంటే కొంతమంది చిన్న కూడా అయ్యుండొచ్చు. అది కొంతమంది సేమ్ ఏజ్, కొంతమంది మీకంటే పెద్ద, అండ్ కొంతమంది మీకంటే చిన్న కూడా అయ్యే ఛాన్సులు ఉన్నాయి. అండ్ ఇంకా అన్బ్లాక్ చేయాలనుకుంటున్నారు, కాంటాక్ట్లోకి రావాలనుకుంటున్నారు. వాళ్ళ నుంచి కాల్ మెసేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మళ్ళీ మీ రిలేషన్ స్టార్ట్ అవ్వాలి, రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారు. సో మళ్ళీ మీ రిలేషన్ ప్రేమగా స్టార్ట్ అవ్వాలి అని థింకింగ్లో అయితే మీరున్నారు. సో ఇక్కడ మీ పర్సన్ కూడా వచ్చే ఛాన్సెస్లు ఉన్నాయి కాబట్టి మనం చూద్దాము. యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్కి మా వ్యూవర్స్తో రీయూనియన్ అండ్ ఫ్యూచర్. రీయూనియన్ లేని వాళ్ళకి రీయూనియన్, అండ్ ఎవరికైతే రిలేషన్ ఆగిపోయిందో మళ్ళీ కంటిన్యూషన్. ఓవర్ థింక్ వద్దండి, కొన్ని భయాల కారణం, కొన్ని డౌట్ల కారణంగా ఇలా అవుతుంది. ఓవర్ థింక్ వద్దు, హ్యాపీనెస్ అనేది మీకు రాబోతుంది. సో చాలా మిస్ అవుతున్నారు. ఈగో యాటిట్యూడ్లు ఏమీ వద్దు, వచ్చినప్పుడు ప్రేమగా మాట్లాడండి. స్పై ఎక్కువ జరుగుతుంది, రొమాన్స్ ఉంది, రిలేషన్ కంటిన్యూ ఉంది, రీయూనియన్ ఉంది. సో నో ప్రాబ్లం, పాజిటివ్ రీడింగ్. మళ్ళీ మీ పర్సన్తో మీరు హ్యాపీగా ఉండే డేస్ వస్తాయి. సో క్లైమ్ చేసుకోండి అండ్ కామెంట్లో 222 పెట్టండి. మీకు కూడా ఎక్కువగా 222, 355, 344 కనిపిస్తాయి. ఇంకా ఏంజల్స్ నెంబర్స్ ఏవి కనిపించినా కూడా గుడ్ సైన్. అండ్ బటర్ఫ్లైస్ కనిపిస్తాయి. డ్రీమ్స్లో మీ పర్సన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇక్కడ అన్ని రాసుల వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. అండ్ ఇంకోటి, ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల. ఇంకోటి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్ నెంబర్ కనిపిస్తుంది కదా, సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.